అన్న నమస్కారం అన్న. బాలు నాయక్ గారు జెడ్పీ చైర్పర్సన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా మిమ్మల్ని పిలుస్తున్నారు స్థానిక ప్రజలు. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? కొత్తదనం ఏం లేదు, గతంలో అన్ని చేసినటువంటి వాళ్ళమే. గతంలో అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఒకసారి చేసినాం, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం వచ్చి అది చేసినాం. తిరిగి మళ్ళీ ఒకసారి ఓటమి పాలైనా మళ్ళీ దేవరకొండ ప్రజల యొక్క అభిమానంతో ఇవాళ మళ్ళీ కూడా శాసనసభ్యులు అంటే దేవరకొండ ప్రజలు నా పట్ల చూపుతున్న విశ్వాసాన్ని అభిమానం, అందుకే తిరిగి మళ్ళీ వాళ్ళ శాసనసభ్యులు కాగలేదు. రైట్. గతంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడానికి కారణం ఏంది, ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంది? గతంలో ఒకసారి తిరస్కరించబడ్డం అంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రంగంలో ఉన్నా, తర్వాత మా పార్టీని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఉన్నారు. దాంతో ఇద్దరు పోటీ చేయడం వల్ల మూడో వ్యక్తి గెలిచడానికి అవకాశం ఉంది. దాంతో లేకపోతే ఆ రోజు కూడా మళ్ళీ తిరిగి అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. జనరల్గా ప్రజల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే రాజకీయ నాయకులను అంటే గెలిచేంత వరకు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లలో పెద్ద పెద్ద విల్లాలలో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండరనే ఒక అపోహ ఉంది. కానీ నేను పొద్దున్న 8:30కు మీ దగ్గరకు వచ్చిన, ఇంత 8:30 నుంచే ఇంత మీరు వందల సంఖ్యలో జనాలను కలుస్తూ ఇంత సమయం ఇవ్వాలి అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏందన్నా? ఇక విల్లాలో ఉండే వాటిలో విల్లాలకు ఉంటాయి. ఈ రెండు ఇల్లు కూడా నాకు కిరాయిదే. ఓకే. ఎవరికొండ కూడా ఏమి ఇల్లు లేదు నాకు ప్రస్తుతానికి. అవకాశం రాలే. గతంలో ఇల్లు ఉంటే అప్పుడు ఎలక్షన్ లేదు అమ్ముకున్నాం. ప్రజలు, నేను ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటాను. సరే పిల్లలు చదువు కోసం అని చెప్పి ఇక్కడ వచ్చాను, పిల్లలు ఇక్కడ సెటిల్ అయ్యాను కాబట్టి హైదరాబాద్లో ఉండడం తప్ప అదర్వైజ్ ఎప్పుడు కూడా దేవరకొండనే ఉంటా. ఇవాళ కూడా అయిపోతే మళ్ళీ దేవరకొండ పోవడానికి. అంటే ప్రజలు కూడా దేవరకొండ ప్రజలు ఎవరికి అందుబాటులో ఉంటే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంత దూరం నుంచి ఇక్కడ ప్రజలు వచ్చినా వాళ్ళు మన ఎంతో ఆశలతోటి వచ్చేటువంటి సమయాన్ని వాళ్ళ కొరకు కొంత సమయం కేటాయించుకొని వాళ్ళు వచ్చేది ఏదో మనం వాళ్ళకు చేతనైనా కడి సాయం చేస్తారు ఆలోచనతో వస్తారు కాబట్టి వాళ్ళకు కొంత సమయం కేటాయించి వాళ్ళకు ఉన్న సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తారు కాబట్టి వస్తున్నారు. గతంలో మీరు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో అనేక సమస్యల మీద పోరాడిన సందర్భాలు చూసినాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా, అధికారిక ఎమ్మెల్యేగా ఉన్నారు. వాటిని ఏ రకంగా పరిష్కరించడానికి మీ దగ్గర ఎటువంటి కార్యాచరణలు ఉన్నాయంటే? తప్పకుండా, ఎందుకంటే మా ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. దేవరకొండ మీ అందరికీ తెలియదు కాదు, గిరిజన ప్రాంతం, బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ప్రాంతం. దానికి గతంలో మేము ప్రతిపక్ష పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అనేక సమస్యల పట్ల పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. అక్కడ ఉన్న సమస్యలు కూడా ఏం పరిష్కారం కాలేదు. అందుకనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని రకాలుగా మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతే తప్పకుండా పూర్తి చేసిన విశ్వాసం నాకుంది. సార్, ఏదో కెమెరాల ముందు చెప్పాలని కాకుండా నిజంగా మీ మనసు మీద చేసుకొని చెప్పగలుగుతారా సార్? ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని మీరు అనుకున్నారా గతంలో? 100% నేను ఎమ్మెల్యే గెలుస్తానని మాట 100% నాకు. ఎందుకంటే ప్రజలతో రోజు ఉండేటువంటి వాతావరణం కానీ ప్రజలు ఎక్కడ పోయినా ఆ విధమైనటువంటి స్పందన వచ్చింది. ఎన్నికల కంటే ముందే, ఇప్పుడు కాదు, బిఫోర్ ఎలక్షన్ 1 year ముందు నుంచే స్టార్ట్ అయింది. మీ దేవరకొండలో ఇక్కడ హైదరాబాద్లో కలిసినా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ రోజు ఎక్కడున్నా ఈసారి బాలన్న గెలిపియాలని ఒక ఆలోచన ప్రజలకు వచ్చింది. దాంతో పాటుగా మా ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆశలు చిగురించినాయి. కార్యకర్తలందరూ కూడా పోరాటానికి సిద్ధమైనారు. పోరాటం సిద్ధమైనతో పాటు వారి యొక్క నాయకత్వంలో గట్టిగా ఎక్కడికక్కడ పోరాటాలు చేసినాం. అందుకే ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కలిగింది. రేవంత్ రెడ్డి గారు ఆల్టర్నేట్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు తప్ప, లేదంటే కాంగ్రెస్ ఏదో చేస్తారనే నమ్మకంతో కాదని చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. సహజంగా అంటుంటారు, వ్యతిరేకత అంటే నువ్వు చేయలేదు కాబట్టి అతను చేస్తాననే కదా అర్థం. ఇప్పుడు కేసీఆర్ చేయలేని పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తారని విశ్వాసంతో ఇట్టేస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక వ్యతిరేకతతో వేసినట్టే నీ పట్ల నువ్వు చేయలేవన్న విశ్వాసం సన్నగిలింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పూర్తి చేసిన విశ్వాసం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి. 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ఏం చేయలేదంటారా? చేయలేదు అనే దానికి మనం మొత్తం చేయలేదు అనేటువంటి మాట చెప్పడం కరెక్ట్ కాదు రాజకీయాలలో. సరే, మనం మాట్లాడడానికి ఏదైనా చెప్పవచ్చు, కానీ ఒకటేందంటే ఇచ్చిన హామీలో చాలా వరకు అనేకమైన హామీలు ఇచ్చి అవి నిలబెట్టుకోలేకపోయినారు. దాంతో టీఆర్ఎస్ పార్టీ తర్వాత శాసనసభ్యులు, తర్వాత మంత్రులు ఎక్కడ పడితే అక్కడ కరప్షను, ఆ పోలీసు యంత్రాంగాన్ని అంతా గుప్పెట్లో పెట్టుకొని ప్రజలపైన బాగా దాష్టికం చేయడం, ఆ వల్లనే ఇలా టీఆర్ఎస్ పార్టీ మునిగిపోవడానికి మీరు కూడా ఆ రకంగా చేయాలని నమ్మకం 100% నిజం. మాది చాలా ప్రజాస్వామ్యమైన పార్టీ. అధికారం అంతా ఒక ఎమ్మెల్యే గుప్పెట్లో ఉండదు మా దగ్గర. ఉండదు. ఎమ్మెల్యే అని పరిపాలన వరకు చివరకు ఉంటుంది తప్ప కేసీఆర్ చెప్తే ఎమ్మెల్యే రాజులు చేసేసిండు. మేము గతంలో కూడా ఎమ్మెల్యే చేసాం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు, సుమారుగా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు
ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం. ఏ సందర్భంలో కూడా ఎమ్మెల్యేలు ఎట్లా చేసినట్టు మేము చూడలే. నా రాజకీయ నేను వచ్చి కూడా సుమారు 25-30 సంవత్సరాలు అవుతుంది. ఏ ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేయలేదు అట్లా. కానీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఆ రకమైనటువంటి ఎమ్మెల్యేలు ఆ విధంగా చేయడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది. మీరు ఇందా మాట్లాడుతూ 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ 60 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతు బంధు, షాదీ ముబారక్, రైతు బీమా లాంటి పథకాల ఆలోచనలు వాళ్ళు ఎందుకు రాలేదనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం అంటే ఆలోచనతోటి ఉంటుంది. మరి అట్లా అనుకుంటే అనేక సంవత్సరాలు అనేక ముఖ్యమంత్రులు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఒక తిరిగి ఉంటుంది, ఒక ప్రభుత్వ ఆలోచన పాలసీలు ఒక తిరిగి. రాజశేఖర్ గారు చేసినటువంటి స్కీమ్స్ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆయన పాలసీ అది. ఆరోగ్యశ్రీ మరి మీరేందుకు తెలియదు? ఇప్పుడు అట్లా అనుకుంటే ఆరోగ్యశ్రీ తెలుగుదేశం తెలియదు కదా, పుట్టింది అది. ఆయన ఒక డాక్టర్గా పేద ప్రజలకు వైద్యం అందదు, వైద్యం కోసం అనేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్లో పేదవానికి వైద్యం అందదు ఆయన పాలసీ అది. ఆయన తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి అక్కడ ఉన్న నాయకుని యొక్క ఆలోచన విధానం, పార్టీ యొక్క విధానం ఒక తీరుగా ఉంటుంది కాబట్టి చేసినాం. నీకు వచ్చింది నువ్వు రైతులకు ఇది ఇవ్వాలనుకున్నావు. నీకంటే ముందు మేము రైతులకు చాలా ఇచ్చినాం. నువ్వు ఒక రైతు బంధు మాత్రమే ఇచ్చినాం. మేము రైతులకు సంబంధించిన అనేకమైన సబ్సిడీలు ఇచ్చినాం. ఇవాళ ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు విధంగా కావచ్చు, స్ప్రింకర్ కావచ్చు, డ్రిప్ కావచ్చు, ఇవన్నీ బంద్ పెట్టి ఒక రైతు బంధు ఇచ్చినాం. సరే అదైనా ఒక రైతుకు చెందింది సంతోషం, దాంట్లో ఏమో మేము తప్పు పట్టలేము. కానీ రైతు బంధు అనేది కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు? మా విధానంలో అది ఉంది, అది ఇచ్చినాం. ఇవాళ మళ్ళీ మేము ఇద్దాం అనుకుంటున్నాం, ఆ విధానం పాటిస్తాం. రైతు బంధు తీసేయాలి మేము అట్లా ఆలోచిస్తున్నాం కదా. రైతు బంధును కొనసాగిస్తూనే ఇంకా మెరుగుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. రైతు బంధు ఎవరికి ఇచ్చినారు? పెదవానికి ఇవ్వాలి రైతు బంధు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, వందలాది ఎకరాలను భూములు కలిగినటువంటి వ్యాపారస్తులకు లేదు. నిన్న పేపర్ చూసి మీరు కూడా చూసి ఉంటారు, మా నేషనల్ హైవే శ్రీశైలం రోడ్డు కూడా డబ్బులు పడుతుంది, రైతు బంధు. అంటే ఇప్పుడు మీరు, నేను, ఇంకా పేదవాడు, కూలినాలి, ఉద్యోగస్తులు అందరూ ట్యాక్స్ కడితేనే ప్రభుత్వం నడుస్తాయి. వాళ్ళ ట్యాక్స్ సొమ్మును తీసుకుపోయి నువ్వు ఇంకా పేదవానికి రైతుకు మేలు చేయాలని ఒకే ఆలోచన. కానీ నువ్వు తీసుకుపోయి మొత్తం ఇంత పెద్ద పెద్ద మల్లారెడ్డికి రైతు బంధు అవసరమా, కేసీఆర్కి రైతు బంధు అవసరమా? ఒక విధానం ఉండాలి ప్రభుత్వానికి. 100 ఎకరాల భూములు పేదవాడిని నన్ను ఎన్నికల ప్రచారంలో అడిగినాను. మేము పోయినప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంలో చాలా మంది అడిగినారు రైతు బంధు అంటే. ఆయన మాకు ఇచ్చింది ఏముందే, మా పక్కింటి పోయిన మా దొరకైతే ఆయనకు 2 లక్షలు వస్తాయి, లక్షలు వస్తున్నాయి, నాకు 5,000 వస్తున్నాయి రైతు, ఆయన మాకు ఇచ్చింది అన్నారు. కానీ కేసీఆర్ గారు మాట్లాడుతూ నేను రైతు బంధు ఇచ్చింది దళారులకు కాదు, లేదంటే వ్యవస్థలు నడిపే వాళ్ళకి కాదు, రైతు అనే కాన్సెప్ట్ మీద నేను దళిత బంధు మన రైతు బంధు ఇచ్చిన అని మాట్లాడుతున్నారు. 100% నువ్వు రైతుకు ఇచ్చిన, మేము రైతుకు ఇయ్యలేని అన్నట్టేం. కానీ నువ్వు రైతు ఇచ్చే విధానంలోనే తప్పు ఉంది అంటున్నాను. నువ్వు రైతుకు కరెక్ట్ రైతుకి ఇచ్చినావు, కానీ చిన్న సన్నకారు రైతు నిజంగా రైతుకు అవసరం ఉన్న రైతుకి ఇవ్వాలి. మల్లారెడ్డికి, కేసీఆర్కి, లేకపోతే ఇంకో వందలాది ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం, లేకపోతే ఈ మేఘా కృష్ణాడి లాంటి వాళ్ళకు, లేకపోతే ఇంకో మై హోమ్ రామేశ్వరరావు లాంటి కూడా రైతు బంధు ఇస్తే నువ్వు చిన్న సన్నకారు రైతుకి ఇచ్చింది పెద్దోళ్ళకు ఇచ్చేపోవడం, అది ఒకటి మా అబ్జెక్షన్. రైట్ అన్న, 10 ఏళ్లుగా మీరు ఇందాక మాట్లాడుతూ మా దేవరకొండ అంటేనే వెనుకబడ్డ ప్రాంతం, అభివృద్ధికి దూరం ఉంది అని అన్నారు. 10 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో మీరు ఎట్లా చేసి చూపిస్తారంటే? నాకు కొంత మన గతంలో ఉన్నప్పుడు చేసిన ఇప్పుడు కూడా నాకు ఆలోచన ఉంది. ప్రజలు కూడా ఆ విశ్వాసంతో బాలు నాయకత్తే గెలిస్తే చేస్తాడు అనే ఒక విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటున్నటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పూర్తి మద్దతు ఇస్తారని ఒక ఆలోచన ఉంది. అందులో మళ్ళీ మా జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, R&D మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. 2 శాఖలు కూడా మా జిల్లాకు మా అందరికీ ఉపయోగపడేటువంటి శాఖలు ఇచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నాకు నా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మా దగ్గర ఉన్న సాగునీటి 2 ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలనేది ఒకటే ఆలోచన. మిగతా దేని మీద నాకు మిగతా రోడ్లు, నీళ్లు, చిన్న రొటీన్లు అన్నీ జరిగేవి, కానీ ఎప్పుడు సాగునీరు అందనటువంటి ప్రాంతం మాది. అందుకనే ఇవాళ SLBC టన్నల్ ఆ రోజు రాజశేఖర్ గారు ప్రారంభించినటువంటి SLBC టన్నల్ని పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే డిండి ఎత్తిపోతుల పథకం ఆ రోజు గౌరవ ఇంతకుముందు మన రాజశేఖర్ గారేమో సర్వేకి ఇచ్చిపోయినాడు, తర్వాత ఇది నాకు కంటిన్యూ చేసేసి ఇవాళ 10 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు పూర్తి చేస్తాడు ఆ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు కనీసం ఆ నీరు ఎక్కడి నుంచి మనం డ్రా చేయాలి తీసుకోవాలనో ఆ స్కీమ్ ఎక్కడి నుంచి నీళ్ళు శ్రీశైలంలో నీరు తీసుకోవాలి, నారాయణపుర ఏదన్నా ఇంకెక్కడి నుంచి తీసుకోవాలి, అది ఫైనల్ చేయాలి. 8 సార్లు సర్వే చేయించిండు, 8 సార్లు ఆ నిర్ణయమే జరగలేదు. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పట్టుదలతోటి SLBC టన్నల్ని
డిండి ఎత్తిపోతున్నాయి. ఈ పూర్తి చేస్తే నా జీవితం చాలు, నాకు ఎంతకంటే ఎక్కువ పెద్దగా ఏం లేదు. ఇదే మీ అంతిమ లక్ష్యమా? మీ అంతిమ లక్ష్యం ప్రజలకు నేను అది చేయగలిగితే నా జీవితంలో రాజకీయాలు ఉన్నందుకు నాకు అర్థం. ఈ 5 ఏళ్లలో మీరు అది సాధించి చూపిస్తారా? 100% 5 ఏళ్ల తర్వాత ఒకసారి మిమ్మల్ని మళ్ళీ కలవచ్చా? మా బ్రహ్మాండం కలవచ్చు. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉన్నారు సార్? అంటే 10 ఏళ్ళగా వాళ్ళు చేయలేకపోయారు కదా, మీరు కేవలం ఈ 5 ఏళ్లలోనే చేస్తామని ఎట్లా అంటున్నారు? వాళ్ళు దాని మీద అంత పెద్ద ఇప్పుడు ఇది మన ఉత్తర తెలంగాణ మీద పెట్టినటువంటి దృష్టి మన దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద పెట్టలే. అదే దౌర్భాగ్యం, దురదృష్టం. అందుకనే ఇవాళ మేము దాని మీద పూర్తిగా మా జిల్లాలో నేను చెప్పడం కాదు, మా మంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా చెప్పినారు. మా జిల్లాలో మన ప్రెస్ మీట్లో పాల్గొంటూ మేము అందరం పాల్గొన్నాం. మా జిల్లాలో ఏదైతే ప్రాజెక్టులు పూర్తిగా అసంతృప్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేస్తాం 5 సంవత్సరాల్లో అనుకున్నాం. టన్నల్ ఏమో 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం. టన్నల్ చాలా 80% పూర్తి పని అయిపోయింది. టన్నల్ చేస్తున్నది చిన్న చిన్న పనులు ఒక 20%. 500 కోట్లతో అయ్యేటువంటి పనులు చేయకుండా ఇవాళ మళ్ళీ 3000 కోట్లకు వచ్చింది. అది 2000 కోట్లకు వచ్చింది. ఆ రోజు 500 కోట్లు కేటాయిస్తే కేసీఆర్ ఆ టన్నల్ పూర్తి అయిపోయి మన నీరు వచ్చేది నల్గొండ. అవి పూర్తి చేయలేకపోయినాడు. అందుకే మళ్ళీ 1500-2000 రూపాయలు కోట్లు అవుతున్నాయి. దాన్ని జిల్లా వాళ్ళందరూ కూర్చొని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం. అది ప్రయారిటీలో అది ఫస్ట్ తీసుకుంటున్నాం. తర్వాత సేమ్ డిండి ఎత్తిపోతలను కూడా తీసుకుంటాం. రైట్ బాలన్న, ఏ రాజకీయ నాయకుడు అన్నా కూడా వాళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా వివాదాలకు చిన్న చిన్న అవకాశాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న కాంట్రవర్సీలు కూడా అవుతుంటాయి. కానీ బాలు నాయక్ గారి రాజకీయ జీవిత విషయానికి వచ్చేసరికి ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంటది. ఎందుకు మీకు ఇది ఎట్లా సాధ్యమైందన్న రాజకీయాల్లో? అన్న వివాదాల జోలికి పోవడం కంటే మన పని మనం చేసుకుపోవడం ముఖ్యం. తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు దానికి మన పరిష్కార మార్గం వినేటువంటి ఓపిక కూడా ఉండాలి మనిషి. ఇద్దరు మన దగ్గర వచ్చినప్పుడు ఆ పంచాయతీలో న్యాయం వైపు అటు మాట్లాడాలి. మనం ధర్మం మీద తమ్ముడు మనవాడైనా ధర్మం తప్పదు అనేది నా పాలసీ. తప్పు ఫాలో అవుతుంటారు, డెఫినెట్ గా ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా చెప్పిన మా కార్యకర్తల నాయకులు అందరూ చెప్పిన, స్పష్టంగా చెప్పిన. మా దగ్గర ఏంటంటే చాలా మంది మొన్న జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది భూములు గుంజుకొని రకరకాలైనటువంటి ఇబ్బందులు. నేను మా వాళ్ళకి క్లియర్గా చెప్పిన, అధికారులు కూడా అందరికి పిలిచి చెప్పిన, ఎక్కడ కూడా భూముల విషయంలో పోలీస్ కానీ రెవెన్యూ కానీ అక్రమంగా ఎక్కడన్నా మీరు ఏలు పెడితే బాగుండదు. మీరు చేయవలసిన పని అంటే న్యాయంగా నిజంగా ధర్మంగా, నా తమ్ముడు భూమి కాదు, నా తమ్ముడు సొంతంగా అందులో ఏలు పెట్టినా కూడా మీరు అందులో ఉపేక్షించవద్దు. న్యాయం ఎటువైపు ఉంటే అటు ఉండండి. న్యాయం ఎటువైపు అతందే భూమి, కానీ నేను ఆక్రమణగా కాగితాలు సంపాదించుకుని అందులో పోతా అంటే మాత్రం కుదరదు. ఎట్టి పరిస్థితులు అటు దాన్ని ఆక్రమణ చేయదు. అందుకని దానికి ధ్యానంగా న్యాయం వైపు ఉండాలని ఆలోచన చేసిన పేదవాళ్ళు పాపం అనుకో ఎవరు దిక్కుండరు. మన లాంటి వాళ్ళం కూడా వానికి ఇది చేస్తే ఇక వారు ఎవరు పోయి చెప్పుకోవాలి. అందుకని అటువంటి వివాదాలు తావియకుండా న్యాయపరంగా ఉండండి. ఈ సంవత్సరం అనేక మంది చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కానీ ఎక్కడ పెద్దల విషయంలో మేము వివాదాలకు పోను. ఒకటి ఏదో ముక్కుసుడికి ఎవరైనా ఉంటే ఉన్నది చెప్పేస్తా. అది ఎవరన్నా అనుకొని తర్వాత పోయి ఏమైనా మాట్లాడుకుని కానీ వెనుక ఒకటి ముందు ఒకటి చెప్పి ఆ అలవాటు లేదు. కాబట్టి రాజకీయ నాయకులు అంటే అవతల వ్యక్తులను కావాలని విమర్శించాల్సిన సందర్భాలు వస్తుంటాయి, కావాలని వాళ్ళ మీద బురద చల్లాల్సిన సందర్భాలు కూడా వస్తుంటాయి. మరి అటువంటి పరిస్థితులలో మీరు ఎటు నిలబడతారంటే? సందర్భం దాన్ని పొలిటికల్గానే చూస్తాం మేము. వ్యక్తిగతమైన జీవితాల్లో వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడకుండా రాజకీయాల్లో ఇప్పుడు నాకు మేము ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, బ్యాచ్ నా బ్యాచ్ నాతో అవుతాను. రాజకీయంగా శత్రువులం కానీ వ్యక్తిగతమైన శత్రువులం కాదు. రాజకీయ పార్టీలో అవుతాను నిలబడ్డాడు, నేను నుంచి నిలబడ్డా. నేనే చాలాసారి నా సీట్ త్యాగం చేసింది నేను ఎమ్మెల్యే చేసిన. నా సీట్ త్యాగం చేసి నేను జిల్లా పరిషత్ పోయి అతని పార్టీ నిర్ణయించింది త్యాగం చేసిన. కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో పోకుండా పార్టీ పాలసీ మీద లేకపోతే పార్టీ అతను చేసినటువంటి కార్యక్రమాల మీద మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగతంగా ఏజెండా పెట్టుకుని పెడితే రోజువారీ అదే సరిపోతుంది. మన ప్రజల వైపు పోదు మన దృష్టి. రోజు ఆయన నేను తిట్టడం నా ఆయన తిట్టడం అయిపోతుంది. ప్రజల సమస్యలన్నీ దారి మళ్ళీపోతాయి. కాబట్టి ఆ వ్యక్తిగతమైన జోలికి పోదని దాంట్లో పెట్టుకుంటాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో మనం సామాజిక మాధ్యమాల్లో చాలా సందర్భాల్లో చూసినాం, రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారు అని చెప్పి పలానా వ్యక్తి 10 కోట్లు 20 కోట్లు అని చెప్తుంటారు. మరి ఆ లెక్కన చూసుకుంటే ఎమ్మెల్యే బాలనాయక్ గారు ఎన్ని కోట్లకి ఈ సీటు కొన్నాడు? అది దుష్ప్రచారం. నిజంగా రేవంత్ రెడ్డి డబ్బులకే టికెట్ అమ్ముకుని ఉంటే నాకు టికెట్ రాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులకే టికెట్లు అమ్ముకుని ఉంటే బాలనాయక్ అనే వ్యక్తికి టికెట్ రాదు. మీరు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా 10-20. నాకు ఇచ్చే పరిస్థితి డబ్బు లేదని టికెట్ ఇవ్వద్దని చాలా మంది ప్రయత్నాలు చేసినారు. బాలనాయక్ టికెట్ ఇస్తే డబ్బులు లేవు ఆయన దగ్గర అనే దాంట్లో ఇక్కడ నుంచి ఢిల్లీ అంటే కేసీ వేణుగోపాల్ దాకా తీసుకుపోయినారు. మీ దగ్గర డబ్బు లేదని ప్రచారం. నాతో ఉన్నటువంటి కొంతమంది అక్కడ టికెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4-5 ఉన్నట్టుంది. అందరు కలిసి గుంపు కట్టి మా జిల్లా కొంత పెద్ద మంది నాయకులను కొంతమంది పట్టుకొని ఇక్కడ నుంచి పీసీ బ్రాండ్ చెప్పినారు. పీసీ బ్రాండ్ ఏమో నాకు మొత్తం తెలుసు. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఉన్న నాయకులు చెప్పినారు కేసీ వేణుగోపాల్ దాకా తీసుకుపోయి అతనికి డబ్బులు లేకపోతే
ఫస్ట్ లిస్ట్లో వచ్చేది నా పేరు. ఓకే. ఫస్ట్ లిస్ట్లో రాకపోవడానికి కారణం అదే. ఆయన డబ్బు పెట్టలేడు, ఎన్నికల్లో ఎన్ని కొట్లాడలేడు, కష్టం. ప్రజల్లో పేరు ఉంది, సర్వేలు ఎన్ని సర్వేలు చేసినా నా పేరే వస్తుంది. వేరెవరు 5-10% మించిపోవట్లేదు. కానీ నాది ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద కూడా 30% పైన ఉన్నది, 40% ఎవరేషన్ ఉంది నాకు. ఓకే. దాంతో పార్టీ అంతా కూడా ఆలోచన చేసినా వీళ్ళు డబ్బులు లేవనే కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే నా టికెట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు, మా జానారెడ్డి గారు, గురువారం ఆయనే ఇద్దరు కలిసి డబ్బుల విషయం పక్క పెడితే అతనైతేనే గెలుస్తాడు కాన్సెప్ట్ తోటే నాకు రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం కాదు, నాకు ఎన్నికలు అన్ని రకాలైన సహాయ సహకారాలను తీసినారు. కాబట్టి టికెట్ అమ్ముకునేది ఉంటే నాకెందుకు టికెట్ వేసేవాళ్ళు? 100 కోట్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి చైర్పర్సన్ చేసినారు, ఇన్నేళ్ల రాజకీయంలో ఉన్నారు, డబ్బులు లేవు ఎమ్మెల్యే బాలనాయక్ గారి దగ్గర అంటే ఇది కొంచెం నమ్మసక్యంగా లేదన్నా? చాలా మంది నమ్మతలేమని నేను చేద్దాను. చాలా మంది అట్లే అంటారు. అవును, చాలా మంది ఎందుకు లేవని అక్కడ, కానీ చూసినారు జనం, అందరు చూసినారు. వాస్తవంగా అటువైపు ఎప్పుడు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు నరకం అనిపించిన. ఓకే. ఈ ఇంటికి రాగట్టడానికి కూడా ఇబ్బంది పడ్డా. కానీ డబ్బులు పై ఎప్పుడు మనం అంతా దాని వైపు పోలే. ఓకే. డబ్బు సంపాదించుకున్నాను అనుకుంటారు కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత వేల ఎకరాలు భూమి కొనుక్కోవడం, లేదంటే అపార్ట్మెంట్స్ కట్టడం, లేదంటే వ్యాపారాల్లో వెళ్ళడం, ఇటువంటి చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. మీకు ఆలోచన ఎందుకు రాలేదని? రాలేదు. ఎందుకు ఇది ఒకవైపు వెళ్ళిపోయినా, ఒక రాజకీయమే నా లైఫ్ అనే దాంట్లో వెళ్ళిపోయి వ్యాపారాల వైపు మళ్ళీ వ్యాపారంలో అయిపోతే ఇంకా వ్యాపారంలో సంపాదించడం తప్పే లేదు. చాలా మంది సైడ్ బిజినెస్ పెట్టుకుంటారు, ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆ వ్యాపారం పెట్టుకున్నారు. నేను అటువైపు పోలేదు. కేవలం రాజకీయాలు, 24 గంటల రాజకీయాలు, పార్టీ రాజకీయాలు, ప్రజలను దాని మీద పోయి డబ్బులు. అసలు మీకు రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించింది అన్న? మీకు రాజకీయాల్లో రావడానికి ఎవరు సహకరించారు? నేను చిన్నప్పటి నుంచే కొద్దిగా పాలిటిక్స్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉన్నది. క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ లీడర్గా ఉండేది. ఓకే. జూనియర్ కాలేజీలో వచ్చేటప్పటికి అప్పుడు కాలేజ్ ఎలక్షన్స్ ఉంటుండే. యూనివర్సిటీ కూడా అప్పుడు మర్డర్ అయినాక ఎలక్షన్ బంద్ అయింది. అంతకుముందు యూనివర్సిటీలో కూడా ఎన్నికలు ఉంటుండే, స్టూడెంట్ ఎన్నికలు. చాలా ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే భయంకరమైన ఎన్నికలు జరిగాయి. అంత యుద్ధ వాతావరణం ఉండే. అక్కడ కూడా ఓటుకు నోటు పైసలు ఇస్తుండేనా? అప్పుడు ఎక్కడ ఉన్న పైసలు, అప్పుడు పైసలు ఎక్కడ అసలు. అప్పుడు ఇప్పుడు జనరల్ ఎలక్షన్ కూడా డబ్బులు లేవు. ఎంతవరకు చదువుకున్నా మీరు? గ్రాడ్యుయేషన్, BA. అక్కడ కూడా మీరు స్టూడెంట్ లీడర్ గానే చేసినా. నేను డిగ్రీ చేసేటప్పటికి ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా. అటువైపు అట్లా మొదటగా పోటీ చేయడం ఎంపీటీసీ, జూనియర్ కాలేజ్ కాంటాక్ట్ చేసిన తర్వాత మళ్ళా డిగ్రీకి వచ్చేసరికి అప్పటికే మా ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే ఎంపీటీసీ పోటీ చేసిన 95లో. అంటే సాధారణ చర్చ జనాలు ఏందనంటే SC ST ఇటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్తా ఉంటారు. కానీ మీరు ఆర్థికాన్ని అధిగమించి ఇన్నేళ్ల మీ రాజకీయాల నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా 2-3 సార్లు ఎమ్మెల్యే గెలిచి, జెడ్పీ చైర్పర్సన్ గెలిచి ఇన్నేళ్ల రాజకీయాల్లో నిలబడ్డారు అని అంటే మీ దగ్గర ఒకటి డబ్బన్నా ఉండాలి, లేదా ఆత్మస్థైర్యం అన్న ఉండాలి. ఏంటి ఈ రెండిట్లో ఏది ఉంది మీ దగ్గర? ఆత్మస్థైర్యం. ఓకే. ఆత్మస్థైర్యం నా కార్యకర్తలే. ఇంకోటి కాన్సెప్టే లేదు. చాలా మంది నేను గెలవడానికి నా కృషే నన్ను గెలిపించింది అంటారు. మీరేమో కార్యకర్తల మీద మీ విజయాన్ని ఇస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాలు ఇన్ని కష్టాలు వచ్చినా నన్ను వదిలిపెట్టిపోలేవాళ్ళు. ఓకే. వాళ్ళ కష్టం అనుభవించారు తప్ప నన్ను కష్టపడండి. బాగా ఎమోషనల్ అవుతారు నా కార్యకర్తలు అనగానే. తర్వాత నాకేమైనా ఇబ్బంది వచ్చా కూడా వాళ్ళే ఆదుకునేది. ఓకే. నా ఆత్మ గుండె ధైర్యం ఉన్నది నాకు. నిలబడడానికి ఆ ధైర్యం జరిగింది. కానీ సేమ్ టైంలో కార్యకర్తల బలమే. ఏ నాయకుడు లేవు. బట్టి విక్రమార్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు వితౌట్ 1 MP ఛాయ పైసలు కూడా వెళ్ళలేదు నేను ఎవరికి. 20,000 మంది వచ్చినారు, వాళ్ళే సొంతంగా పెట్టుకొని కార్యకర్తలే. ఇటువంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఇంకా ఉన్నారా పార్టీలో? నా దగ్గర మీరు చెప్తా అంటే నిజం అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నారు. నాతో అంటు పెట్టుకుని ఉన్నారు. ఇట్లా మా దగ్గర ఉన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నా టికెట్ వచ్చి 10 రోజుల దాకా, నామినేషన్ ఇచ్చిన దాకా నేను ₹1 పెట్టలే. నామినేషన్ ఇచ్చినాక అప్పటికి 10 రోజులు 12 రోజులు అయింది. 12 రోజులు కార్యక్రమాలు వాళ్ళే చేసినారు. ఏమన్నా ఊర్లో వాడే జైనింగ్కి వచ్చినా ఏది వచ్చినా మొత్తం వాళ్ళే చేసినారు. కానీ ₹1 కూడా నన్ను అడగలే. నామినేషన్ కాడ నుంచి తర్వాత నేను ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టి అని అప్పటి వరకు కూడా నేను కొంత ఇస్తే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళు కొంత పెట్టుకున్నారు. ఇవన్నీ చాలా అంటే కార్యకర్తలు నా ధైర్యం. మీరు అన్నట్టు డబ్బు అని ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలంటే ఆత్మస్థైర్యం, ధైర్యం ఉన్నదే మా కార్యకర్తల బలం అని వాళ్ళు అనుకుంటారు. మా సార్కి బాగా ధైర్యం అని, నా ధైర్యం వాళ్ళే ఇక కార్యకర్తలు. వాళ్ళన్నా మేము పొద్దున్న లేస్తే 100 మంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా, ఏ పార్టీ నాయకుడు అయినా కూడా ఇప్పటి వరకు మేము చేసిన ఇంటర్వ్యూలలో కావచ్చు, మేము ఇంటరాక్ట్ అయిన సందర్భాలలో కార్యకర్తలే నా విజయానికి కృషి చేసినారని చెప్పి ఏ ఒక్క నాయకుడు అనలేదు. వాస్తవంగా బహుశా మీరు అంటున్నారు రాజకీయాల్లో మీలాంటి వ్యక్తుల్ని కలవడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అనే చెప్పాలా. ఎందుకన్నా మీరు కార్యకర్తల పట్ల ఇంత ఆప్యాయతంగా ఉంటారు అంటే? అన్న వాళ్ళకి ఏముంటుంది, కార్యకర్తలు పాపం వాళ్ళ కష్టం
మన భోజనం ఇంటికాడ భోజనం చేసి మన కొరకు పనిచేస్తాం. అవును. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి కూడా మనం నిలబడతాం అనే ఒక నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసం మనం ఎప్పుడు ఉండాలి. తర్వాత వాళ్ళు నేను ఏదో నాయకుని వాళ్ళ ఏదో కార్యకర్తలంత గ్యాప్ ఉండదు నా మధ్యన వాళ్ళ మధ్యన. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా ఎవరు ఎమ్మెల్యే ఉన్న ఆ గ్యాప్ ఉండదు. ఓకే, ఆ గ్యాప్ రానియను. కొంత బిజీ షెడ్యూల్లో ఒకసారి కొంత ఇదవుతున్నాం తప్ప స్ట్రెస్ అవుతున్నాను నేను తప్ప వాళ్ళని గ్యాప్ రానివద్దు అనేది నా లక్ష్యం. నేను అప్పుడు ఎట్లా ఉన్నానో ఎప్పుడు కూడా వాళ్ళతో అట్లే ఉండాలి. రైట్. ఇంతటి ఘన విజయాన్ని అందించారు మీ జీవితంలో. మీరు కార్యకర్తల్ని ఏ రకంగా అభినందిస్తారంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు చెప్పడానికి నా మాట రావట్లే. వాళ్ళ రుణం నా జన్మలో కూడా తీర్చలేను. మనం ఏం చేయగలుగుతామో వాళ్ళకి చేయలేం. ఓకే, వాళ్ళు ఎప్పటికీ రుణపడి ఉండడమే నా జీవితకాలం. నేను రాజకీయాలు ఉన్నందుకు నేను బతుకున్నంత కాలం కార్యకర్తలకు రుణపడి ఉండాలి. బాగా ఎమోషనల్ వాళ్ళకు అంత ఇది ఉంటుంది అన్న. రాజకీయాల్లో ఏ నాయకుడి మీద అయినప్పటికీ ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంటుంది అన్న. అప్పుడప్పుడు రాజకీయంలో గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, ఏ రాజకీయ నాయకుడు అయినా గెలిచిన తర్వాత ప్రజలకు కొంచెం దూరంగా ఉంటారు అనే ఒక అపోహలు ఏ రాజకీయ నాయకుడి మీద ఉంది. అది మీ మీద ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని మీరు ఎట్లా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు? ఆ ప్రభావం నా మీద రాదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు రానిలేదు, ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇప్పుడు రానిలేదు. ఓకే, ఇప్పుడు కూడా రానియను. ప్రజలకు దూరం ఉండడం అంటే మన దూరం అయిపోతున్నట్టు రాజకీయాలకు. ఓకే, ఒకటే టార్గెట్. కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నాయకుడు ఏమన్నాడు దూరం అవుతా ఉంటే అది మన ప్రజలకు దూరం అవుతుండే. ప్రజలు మన మీద పెంచుకున్నటువంటి విశ్వాసం, నమ్మకాన్ని మనం పోగొట్టుకున్నట్టు లెక్క. కాబట్టి ఏ పరిస్థితులు కూడా ఇన్ని సంవత్సరాల్లో గెలుపుకోవటం మీద రాజకీయాల పరిస్థితులు, వాతావరణం సహజం. అది ఎక్కడేమో ఉదాహరణ జరుగుతుంటే వస్తుంటే పోతుంటాయి. కానీ ప్రజలతోటి దూరం కావడం అనేది ఇది చాలా రాజకీయ నాయకుడికి అంతకంటే పెద్ద గొప్ప నష్టం ఏం లేదు. అంటే రాజకీయ నాయకుడు అనే వ్యక్తి నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. ప్రజలలో ఉండాలి. వాళ్ళ సమస్య పరిష్కరించే దిశగానే ఉండాలి. వాళ్ళతో ఎంత ఉంటే నీకు అంత లాభం. నువ్వు ప్రజలతోటి ఎంత దగ్గరగా ఉంటే నీ పట్ల అంత విశ్వాసం. నువ్వు 10 పని చెప్తే పని కాకపోవచ్చు. ఏ నాయకుని కూడా, ముఖ్యమంత్రి కూడా ఆయన కాన్సెన్ 100 పాలు చేయలేడు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. చాలా సమస్యలు ఉంటాయి. 100% ప్రజల్ని మేలు చేయడం ఏ ముఖ్యమంత్రి కాదు, ఎవరికి సాధ్యం కాదు. కానీ మనం ఒకటారా చేసినా చేయకపోయినా వాళ్ళతో ఉండే రాబోటు మనకి ఏదైతే వాళ్ళతో ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది, ఎప్పుడు కలిసి ఉంటామో దాంతో పని అయినా పోయినా మనం పని పోయినా మాట్లాడతాం, చేస్తాం, కలుస్తాం, పోతాం. సార్ మాతో ఉంటాడంటే ఒక విశ్వాసం జనానికి అంతే. అది నడిపిస్తుంది. రైట్ అన్న. ఇందాక మీ ఇంటర్వ్యూకి వస్తుంటే మీ నియోజకవర్గంలో నాకు తెలిసిన ఒక మిత్రుడికి ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ ఉంది, నాకు కొంచెం ఏమన్నా సమాచారం ఇవ్వగలుగుతావు అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఎవరి గురించి అని అడగన్నా నేను చెప్తా, కానీ మా ఎమ్మెల్యే గారి మీద ఒక చిన్న మరక కూడా లేదు ఇప్పటివరకు తన జీవితంలో. కాకపోతే ఒకటి ఇది ప్రజల్లో ఉన్నది, దయచేసి ఇది నా వంతుగా మీరు అడగాలని అతను చెప్పిండు. మీరు ఇప్పుడు వాడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఫార్చునర్, గతంలో ఇప్పుడున్న మాజీ మంత్రి గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు కొనిచ్చిర్రు. ఇప్పుడు ఆ వెహికల్ మీదనే మీరు తిరుగుతున్నారని చెప్పి, లేదంటే రేపు ఏదైనా ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉంటే అందులో మొదటగా పార్టీ మారే వ్యక్తి బాలనాయక్ గారే కావచ్చు, అవకాశం ఉండొచ్చు అని చెప్పి మీ స్థానిక ప్రజలు అంటున్నారన్న. దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాలన్న దయచేసి. అటు సూర్యుడు మంచిగా ఓకే, నేను డబ్బుల కోసం ఎప్పుడు మారేటోను కానీ అట్లా నిజంగానే అంటే డబ్బుల కొరకు కాదు, నాకు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అంటాను నేను. ఓకే, డబ్బులకే అమ్ముడు పోయే పరిస్థితి వస్తే నాకు ఈ పరిస్థితి ఉండదు. నేను టీఆర్ఎస్లో జిల్లా పరిషత్ పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. లేకపోతే నేను టీఆర్ఎస్ పోయి పోయేటోను కాదు. నా కాంగ్రెస్ పార్టీ, నా జీవితం, నా లైఫ్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల 2014 నా టికెట్ రానిలేదు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ లో కేటాయించేసారు. ఇప్పుడు కూడా అక్కడ కోసేద్దామని చూసారు, నన్ను కోసేసినారు ఆల్రెడీ. మీ సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో కూడా గ్రూప్ ఉన్నట్టుంది, కొంత హడావుడి అయింది కదా. అయింది, ఇప్పుడు కూడా కోసేద్దామని చూసి అందుకే ఫస్ట్ లిస్ట్ రాలే. ఎంత ప్రయత్నం చేసినా అందుకే చెప్తే జానారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అందుకే మీరు డబ్బులు టికెట్లు అంటే డబ్బులు తీసుకుని ఉంటే నాకు టికెట్ రాదు, 100 కోట్లు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చాను. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఆయన రేవంత్ రెడ్డి ఒక విశ్వాసం మనిషి. బాలనాయక్ అనే వ్యక్తికి గెలుస్తాడు. బాలనాయక్ 24 గంటల పార్టీకి కనుక బాలనాయక్ ఇవ్వాలంతే. ఎవరు చెప్పిన ఎన్ని ప్రెషర్ వచ్చినా. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ని ఉద్దేశిస్తూ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకో 6 నెలల్లో నా సబ్జెక్ట్ పూర్తి అయిపోయింది. మధ్య మాట్లాడండి. ఏదైతే పార్టీ మారుతారని కానీ లేకపోతే రేపు ప్రభుత్వం పడిపోతాం, నేనే ప్రభుత్వం పెద్ద భాగస్వామిని కాబోతున్నా టైం వస్తాయి. కాబట్టి ప్రభుత్వం మారవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం నేను ప్రజలు ఇప్పుడు రాజకీయాలు అవసరం ఉంటే రాజకీయాలు వదిలేసుకున్నాను. పెద్దగా ఇది ఒక్కటి చేసి రాజకీయాలు వదిలేసుకుంటే పార్టీ మారడానికి సిద్ధంగా లేరు, అవసరం కూడా లేదు. చాలు జనము ప్రజలు దేవుడు ఇంత అవకాశం ఇచ్చినాక ఇంకా పార్టీ మారడానికి ఏం డబ్బుల కోసం కదా మారేది, ఇంకా మారుతుంది దేనికోసం? డబ్బుల కోసమే కదా. ఆ డబ్బులే సంపాదించుకుంటే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి నేను సంపాదించుకోవడానికి. మీరు అంటారు కదా ఇన్ని పదవులు వచ్చినా ఎవరు సంపాదించుకునే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, నాకు ఆ చేతం కాలేదు, నేను సంపాదించుకునే అవకాశం కూడా లేదు. నాకు కొడుకు ఒకడు ఉండి మనకి ఏదైనా వ్యాపారం చెప్పిద్దామని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు అంతే. కొడుకు నాకు వ్యాపారం చెప్పిస్తారా, రాజకీయాల్లో రాణిస్తారు? ఇప్పుడు అటువంటి ఆలోచన ఏం లేదు. ప్రస్తుతం అయితే మనం వ్యాపారం చెప్పాలి, ఏదో సెటిల్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి
కొన్నిచ్చిండి వెహికల్ అని ఎవరైనా తప్పుడు ముడావడుకులు మా దగ్గర ఉన్న వాళ్ళు చేసి ఉంటారు, మా ఎన్నికల్లో పోయిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే. ఆ వెహికల్ పేరుతో సహా ఇస్తా, ఇప్పుడు నీకు ఎవరు తీసుకున్నాం నెంబర్ ఇస్తా, వెహికల్ ఎవరి పేరు మీద చెక్ చేసుకున్నాం. ఓకే. ఇలా 2 ఉన్నాయి. బాలనారాయణ అని మా సర్పంచ్, మా విలేజ్ సర్పంచ్, ఓకే. నా మిత్రుడు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఓకే. అతని పేరు ఉంది నా వెహికల్, అతను కొనిచ్చిండు నాకు వెహికల్. ఇప్పుడు లోన్ ఏమో నా పేరు మీద రావట్లేదు, ఓకే. నా పేరు మీద లోన్ రాదు. ఎందుకు రాదంటే పులిందే పొగ రాదు కదా అన్న. మరి ఎటువంటి విషయాలలో మీ మీద కాంట్రవర్సీ లేనప్పటికీ ఎందుకు ఈ జగదీశ్వర్ రెడ్డి పేరు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతుంది? జగదీశ్వర్ రెడ్డి నాతో కొంచెం చనువుగా ఉండేవాడు, అప్పుడు ఉన్నప్పుడు కొంచెం బాగున్నాడు. మొన్న నన్ను ఓడగొట్టడానికి చాలా ప్రయత్నం చేసినాడు. నన్ను చనువుగా ఉంటాడని చెప్పి అప్పుడే ఓడగొడతారా? అంటే స్నేహం వేరు, రాజకీయాలు వేరు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు నందు స్నేహితుడు, ఇప్పుడు చాలా దగ్గర మా తమ్ముడు అవుతాడు. ఓకే. రేపు పొద్దున నందు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే నేను ఖచ్చితంగా ఓడించిన ప్రయత్నం చేస్తాను, 100% ఓడగొడతా కూడా. ఓకే. అంతే. అన్న పోటీ చేయలేండి, మీ మీద ఎందుకు పోటీ చేస్తాడు ఆయన? నాతోటి కాదు పోటీ, ఏ ఎన్నికలు ఎవరైనా పోటీ చేయాలి అంటే నాకు అంత దగ్గర వ్యక్తి అయినా రాజకీయాలు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉంటుంది. మిత్రుత్వం వేరు, మిత్రుత్వం స్నేహితం వేరు. జగదీశ్వర్ రెడ్డికి నాకు ఆయనకు 2 ఏళ్ళు కలిసి పని ఉన్నాం మేము కాబట్టి. అంతకుముందు ఆయన కూడా నాకు తెలియదు, అంతకుముందు ఆయన పెద్దగా నాకు తెలియదు, నేను కూడా ఆయన తెలియదు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పోయినప్పుడు ఆ సందర్భంలో నాతో ఉన్నటువంటి జిల్లాలో నేను సీనియర్ గా ఉండేప్పుడు, ఒకసారి ఎమ్మెల్యే చేసినా జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా కాబట్టి కొంత నాతో ఉండేటువంటి వాడు, కొంత బాగుండేవాడు, వ్యక్తిగతంగా నాతో చాలా బాగుంటాడు. అంతేగాని ఆయనతో నాకు ఫైనాన్స్ రాబోట్స్ కానీ లావాదేవీలు కానీ ఒక్కనాడు కూడా ఒక ఆయన ఇంటికి పోయినప్పుడు 2 సార్లు టిఫిన్ భోజనం పెడతాడు, చాయ్ తాపిన తప్ప ఇంతవరకు ఆయన చాయ్ ₹1 కూడా తీసుకోలేదు నాకు ధర. 1 NP జయరిశ్వరుడు పోయాడు, ఎప్పుడైనా సందర్భం అయినప్పుడు జయరిశ్వరుడిని పోయాడు. నాకు మంచి ఇది అంటే నాకు చాలా గౌరవించేవాడు. ఎంత గౌరవం అంటే ఆయన మంత్రి అయినా నన్ను అంత, నేను జిల్లా పరిషత్ చైర్మన్ ప్రోటోకాల్ అయినా సీనియర్ అని, అప్పటికి వాళ్ళకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే వాళ్ళు నా విషయం నేను ఏదైనా చెప్తే దాన్ని అనుభవం ఉన్నట్టు చెప్తున్న వ్యక్తిగా గౌరవించేవాడు. అంతకు తప్ప ఇప్పుడు వెహికల్ చెప్పారు కదా, ఇప్పుడు నేను అబ్బాయి చెప్పింది ఉంటే ట్రాన్స్పోర్ట్ దాంట్లో చూసుకోండి, బాలనారాయణ గౌడ్ అనే పేరు మీద నా వెహికల్. నేను అడిగినా కాకుండా వ్యక్తిగతంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, ఇదైతే కొంతవరకు డిస్కషన్ వచ్చింది అనేది యాక్సెప్ట్ చేయాలి. ప్రచారం కావాలని చేశారు, ఇది టికెట్లు రాకుండా చేయాలని, ఇప్పుడు గెలిస్తే అటు పోతాడని, సీట్లు తక్కువ. కానీ నన్ను నమ్మింది రేవంత్ రెడ్డి నమ్మినాడు. రేవంత్ రెడ్డి నమ్మి నన్ను విశ్వాసంతో ఇలా టికెట్ ఇచ్చాను. ఆ నమ్మకం 5 ఏళ్ళు, ఆ నమ్మకం 5 ఏళ్ళు కాపాడతా, ఇంకా 12 కూడా కాపాడతా. రైట్. ఎమ్మెల్యే బాలునాయక్ గారు మంత్రి బాలనాయక్ గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతారంటే? అంటే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారి నిర్ణయం, పార్టీ అధిష్టానం. ఉందా, అవకాశం ఉందా మీకు? అంటే ఉండవచ్చు అని అనుకుంటున్నాం. చూడండి, నేనైతే గిరిజన సామాజిక వర్గం సంబంధించిన సీతక్కకి మినిస్టర్ ఇవ్వడం జరిగింది, అక్కడ డోర్నకల్ నుంచి ప్రభుత్వ విప్ కూడా ఇవ్వడం జరిగింది రామచంద్ర నాయక్ గారికి. ఇంకా అవకాశాలు వస్తాయా గిరిజన సామాజిక వర్గానికి? అంటే గిరిజన సామాజిక వర్గం సీతక్కకి న్యాయంగా పాపం ఆమెకి ఇవ్వాల్సిందే. నా అనుభవం లేదామా, 3 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూ ఉంది, పార్టీలో పోరాటం చేసింది, శాసనసభ్యులు. ఆమెకి ఇచ్చడంలో ఎవడు వ్యతిరేకించలేదు, నాలాంటి వాడు కూడా. ఇంతకని బాగా పొగుడుతున్నారు, ఎందుకన్నా బాగా పొగడటం కాదు కదా, ఉన్న వాస్తవాన్ని చెప్పడమే. ఓకే. నా సేమ్ బ్యాచ్ నేను. పొగడతలు ఉండవా మీ జీవితాల్లో? ఎందుకు అవకాశం మంచిగా ఎవరైనా పొగడతాం. ఓకే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం, దాన్ని పొగడదామని అనుకో, ఉన్నది ఉన్నట్టు చెప్పాం. ఆమె నాతో పాటు ఎమ్మెల్యే, ఆమె టీడీపీ ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2009 ఆమె కూడా ఫస్ట్ టైం. తర్వాత ఆమె కంటిన్యూ అయింది, మేము గ్యాప్ వచ్చేసినాం. మీ బ్యాచ్మేట్ కాకపోతే ఆమె కంటిన్యూ అయింది, మీకు గ్యాప్ వచ్చింది. నాకు సీట్ రాలేదు, నేను ఇటువైపు వెళ్ళిపోయినా. ఆమె సీట్ వచ్చింది, కాంగ్రెస్ జాయిన్ అయింది, తర్వాత సీట్ వచ్చింది, 2 సార్లు అయిపోయింది. 3వ సారి ఇప్పుడు 3వ సారి కూడా టీడీపీ, 2 సార్లు 2014, 2023 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే అక్క. కాబట్టి ఆమెకు సామాజిక వర్గ పరంగా ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అట్లా ఎవరికి మనం ఆమెను ఎందుకు ఇచ్చిన దానికి, లేకపోతే ఆమెకి ఇవ్వకుండా మాకు ఇవ్వలేదని దాంట్లో మేము కాంట్రవర్సీ నేను పోను. కానీ సేమ్ అదే మా బాధలు మేము అంటామంటే, మీరు ఆదివాసులకు ఇచ్చతో పాటుగా ఈ రాష్ట్రంలో అధిక జనాభా లంబాడి జాతికి ఇవ్వని చెప్పేది మా వాళ్ళందరూ, మా కులం వారికి డిమాండ్. సీతక్కకి ఇవ్వడం, గిరిజనకి ఇవ్వడం 100%. అందులో మేమందరం యాక్సెప్ట్. నన్ను మేము సీతక్క విషయంలో మాకు ఎవరికి అవి లేవు. కానీ లంబాడా కమ్యూనిటీ కూడా మాలమాదిగ కమ్యూనిటీకి ఎట్లా ఇస్తున్నారు, మాలమాదిగ కమ్యూనిటీలో మాలకి ఇచ్చారు, మాదిగకి ఇచ్చారు మీరు. మరి మాకు ఆదివాసులకు లంబాడీస్కు ఎందుకు ఇయ్యరు? ఆమెకి ఇవ్వడం న్యాయమే. సేమ్ టైం ఇంత జనాభా ఉన్న, పాపులేషన్ జనాభా ఉన్న లంబాడీస్ కూడా ఇవ్వాలి కదా అని దాంట్లో మా చదువుకున్న మేధావులు కానీ, మా జాతి కానీ, మా కులం కానీ అందరూ కూడా కొంత ఆవేదన చెందుతున్నమాట వాస్తవం. అవకాశం రాలేదని దానికోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. బహుశా లంబాడి జాతి కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. సరే, మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు మీకు మంత్రిగా రావాలని వాళ్ళు అనుకున్నట్టు ఉంటే, ఒకవేళ మంత్రి పదవి వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఏమనుకున్నాం, బాధ్యత తప్పకుండా చేయవలసిందే కదా. మా నియోజకవర్గం ముఖ్యంగా ఎప్పుడో 78లో ఒక్కసారి అవకాశం వచ్చింది మాకు.
మాకు ఎప్పుడూ అవకాశం రాలే. ఎందుకంటే రవీంద్ర నాయక్ అని చెప్పేసి మీకు ఐడియా ఉండి బీజేపీలో ఉండి అవునవును. ఆయన 78లో మా దగ్గర బంజారా గాంధీ అని కూడా అంటుంటారు కదా. అంటుంటారు. వాస్తవం కొంత పోరాటం ఆయన కొంత సాక్రిఫైస్ ఉంది. ఓకే. ఇవాళ బంజార్ డెడికేషన్ ఉంది. జాతీయ దానిలో ఆయన ఉంది. ఇలా సరే మనం ఇవ్వడం ఒప్పుకోకపోయినా ఆ రోజులలో మమ్మల్ని లంబాడీస్ని ఎస్టీలు చేర్చడానికి ఆయన ప్రముఖ పాత్ర. ఇందిరాగాంధీ గారు చేసినారు. బట్ అతను ఎమ్మెల్యేగా అప్పుడు ఆయన దాన్ని బాగా చేసి అప్పటి నుంచి ఇప్పటికో మంత్రి అయిన సందర్భాలు అయితే దేవరకొండకి ఏం రాలే. ఇప్పుడు వస్తే ఇస్తే మీకే అవకాశాలు ఇప్పుడు నాకే రావాలి అవకాశం. లంబాడి జాతికి ఇస్తాను మేము అనుకుంటున్నాం. వస్తుంది వాళ్ళ ఆదివాసులతో పాటుగా మాలామాదిగలకి ఏ రకంగా ఇచ్చారు, ఆదివాసులకు సీతక్కకి ఇచ్చారు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సేమ్ టైంలో మా అక్కతో పాటు మా లంబాడి జాతి ఉన్నటువంటి జాతి కూడా ఇవ్వండి అని మేము మా జాతులందరూ అడుగుతున్నారు. దానికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఉన్నది. ముఖ్యమంత్రి కూడా ఆలోచనలో ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉన్నది అని అనుకుంటున్నాం. బహుశా రావచ్చు. రైట్ అన్న, గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నేను రీసెంట్గా ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన. మేము ఆర్థిక మంత్రులుగా పనిచేసిన అనుభవం మాకు ఉంది కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాం. ముమ్మాటికి 6 గ్యారెంటీలు అనే అంశం అసలు సాధ్యం కాని పని అని కూడా చెప్తున్నారు. మరి సాధ్యం కానప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎందుకన్నా ఇవ్వడం అని హరీష్ రావు ఈటెల రాజేందర్ అంటున్నారు. నువ్వు గవర్నమెంట్ అయినప్పుడు నీ లెక్క ప్రకారం నడిపినావు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఆలోచన, మా ఆర్థిక మంత్రి ఆలోచన మాకున్నాయి. మేము రాష్ట్రంలో 1-2 సార్లు ఆలోచించుకొని మేనిఫెస్టో తయారు చేయడం కానీ ఈ హామీలు ఇవ్వడం కానీ జరిగింది. ఇచ్చేటప్పుడు మా వాళ్ళు అందరూ మేధావులు ఏమైనా తక్కువ లేదు. మేము 40 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళం, ఈ దేశాన్ని పాలించిన వాళ్ళం. మాకు ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఏం చేసి పోయినంత అవివేకేవలం కాము కదా. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక కూని చేసిపోయినాడు కేసీఆర్. చిన్న భిన్నం చేసిపోయినాడు. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. అయినా కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, డిప్యూటీ స్పీకర్ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆలోచన విధానంతో ఇప్పటికే 2 హామీలు ఆల్రెడీ అమలులో ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆల్రెడీ ఆ రోజు ఫస్ట్ మీటింగ్లో చేసినాం, అమలవుతూ ఉన్నది. రెండవది ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచుతూ ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలవుతూ ఉన్నది. ఇక మిగిలిన 4 హామీలు. 4 హామీలు తప్పకుండా ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ తప్పకుండా ఆర్థిక పరిస్థితి సర్దుబాటు చేసుకొని హామీలు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాం. వాళ్ళ భయం అది ఏది లేదు అని. ఏదో ఎన్నికలు పార్లమెంట్ ఈ ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల కొరకు మాట్లాడదు. ఈ 6 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తిరిగి లేచే సమస్య లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కదా. మరి అప్పటికే 60-70 రోజులు అయిపోయింది కదా. మరి 100 రోజుల్లో రోజు కొంచెం అటు ఇటు కావచ్చు కాక కానీ ఇప్పుడు వాస్తవంగా జీతాలు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు కావు. ఆర్థిక పరిస్థితి కేసీఆర్ చేసిపోయిన చిన్న భిన్నం. ఇప్పుడు మా ఫైనాన్స్ మినిస్టర్ పాపం రాత్రి పగలు అదే పని మీద ఉన్నాడు. ఇంకో పని చేయట్లేదు. మా కూడా ఇంటర్వ్యూ చేయట్లేదు. పోతే మేము ఏదైనా సమస్య తీసుకొని పోయినా, చిన్న విషయం కోసం పోయినా ఆయన పాపం అంత తనుములుకునే ఉన్నారు. ఫైనాన్స్ మొత్తం ఎట్లా ఇది చేయాలి దానిలో రేపు బడ్జెట్ సమావేశం కోసం ఇవన్నీ కూడా సర్దుబాటు అయితే. మీరు అధికారంలో రాగానే ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైందని మాట్లాడుతున్నారు. 6 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు మీకు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తెలియదు. అప్పుడు కూడా చెప్పినాం మేము ప్రచారంలో చెప్పినాం కదా. 6 లక్షల రూపాయలు మేము బహుశా నేనైతే 4 లక్షలు చెప్పిన. అప్పుడు స్టాటిస్టిక్స్ కరెక్ట్ ఎవరికి లేకపోవచ్చు. 4 లక్షల పైన రాష్ట్ర ఖజానా ఖాళీ 4 లక్షల అప్పు ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెప్పించినామని మేము చాలాసార్లు కూడా పెట్టారు కదా. ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీ ప్రెసిడెంట్గా మొత్తం రోజువారీ అదే మాట్లాడింది కదా. అందరూ మాట్లాడినాం ఆ మాట. ఆ రోజు నుంచే మొత్తుకుంటున్నాం. దుబారా ఖర్చులు పెట్టాడు కేసీఆర్. అవసరం ఉన్నాయి, అవసరం లేనివి. ఒక ఆర్థిక మనం ఏమంటాం పద్ధతి పాటించాలి. కుటుంబమైనా రాష్ట్రమైనా నీకు 1 లక్ష రూపాయలు జీతం వస్తే ఆ 1 లక్ష రూపాయలు పాలోనికి ఎంత వేయాలి, ఇంటికి ఎంత వేయాలి, నెలనాడు ఎంత ఖర్చు వస్తుంది, ఇవన్నీ కూడా ఒక ఆర్థిక విధానం పాటించకపోతే ఇళ్ళైనా రాష్ట్రమైనా అదే పరిస్థితి. అందుకని వాళ్ళ కేసీఆర్ అది ఏం పాటించకుండానే ఇవాళ దివాళి తెప్పించిపోయినా. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు పెంచుకునే తప్ప ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏమి. మీరు బలంగా చెప్పగలుగుతారన్న రాబోయే 5 ఏళ్లలో ఈ 6 గ్యారెంటీలు మీ నియోజకవర్గం ప్రతి ఒక్క ఇంటికి చేర్పిస్తామని? అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి చెందాలి, అనర్హులకు చెందవనేది పాలసీ. ఎట్టి పరిస్థితుల్లో అర్హత ఉన్నటువంటి వాడిని మిస్ కాకూడదు, లేనట్టు వాడు రావద్దు. నేనైతే అదే లక్ష్యం పెట్టుకున్నా. మా దగ్గర ఆల్రెడీ అధికారులు అందరూ కూడా చెప్తున్నా. రేపు ఇవాళ ఆల్రెడీ ఈ మొన్న గ్రామ సభల ద్వారా ఈ 6 గ్యారెంటీల సంబంధించిన దరఖాస్తులను కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళను తప్పకుండా విచారణ చేయవలసిన అవసరం ఉంది. అంటే మీరు నేను ఇద్దరం దరఖాస్తు చేసుకున్నాం. బాలునాయక్ ఎలిజిబుల్ కాడా అనేది మళ్ళీ అధికారులు అందరూ కూడా సర్వే చేసి
రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న ఎట్టి పరిస్థితులు మిస్ కావాలి, పేదవానికి చెందాలి. ఓకే, అది ప్రభుత్వ లక్ష్యం కూడా. రైట్. బీఆర్ఎస్ ప్రతినిధులలో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చాలా మంది, చివరిగా 2 ప్రశ్నలు అడిగి ముగించేద్దాం. చాలా మంది ఇట్లా పెద్ద నాయకులు, ఈవెన్ నిన్న రాత్రి కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ 6 నెలలు అన్నాం కదా, ఇంకో 2 నెలలు అయిపోయింది, ఇంకో 4 నెలల్లో మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కాబోతా ఉన్నారు, కాంగ్రెస్లో కూడా మా ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నారు. ఆ లిస్ట్లో బాలనాయక్ గారి పేరు ఉందా? బాలనాయక్ అనే పేరు వాళ్ళ చరిత్ర కూడా రాసుకోలేరు, అంతవరకు గ్యారంటీ. నేను చెప్తే కదా, నీకు డబ్బు అనేది వాళ్ళు చేయగలిగితే డబ్బు ఒకటే కదా, డబ్బు ఒకటి ఏమైనా ఇస్తే నీకు మంత్రి ఇస్తాం, 2 కదా వాళ్ళు చేసేది, అందుకంటే ఎక్కువ చేసేది ఏం లేదా, 2 కదా ఆఫర్ పెట్టేది. అంతే. ఈ 2 ఆఫర్లు మా దరిదాపులు కూడా అవసరం లేదు. నాకు డబ్బు అనేది ఒకనొక 0 దగ్గర పడకపోవచ్చు, కానీ ఏదో ఒక 0 దగ్గర పడతారు. సున్నాకే పడదలుచుకుంటే నేను ఒకటి మొదటి సున్నాగానే పడిపోతాను, మనిషి మైండ్ మారిపోతుంది. ఓకే, ఆ 0 వెనక అంకెలన్నీ పెరిగినా పడేటువంటి ఆలోచన లేదు. ఆర్థిక విషయంలో కానీ పవర్ చాలా వచ్చింది, మన ఎమ్మెల్యే అయినాం, దేవుడు ప్రజలు మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినారు, విశ్వాసంతో గెలిపించినారు. కానీ వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నాం, లేకపోతే అన్న ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరో ఉన్నారనో, వాళ్ళకి తెలియని బ్రహ్మ ఏంటంటే వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. నిజంగా మా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేసి టీఆర్ఎస్ పార్టీలో సగం ఖాళీ అయిపోతుంది. మేము ఒక పద్ధతి ప్రకారం ఉన్నాం, ఎందుకు అలా జోలి పోవాలని ఉన్నట్టుంది. కానీ నిజంగా ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేషన్ చేస్తే టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ 5-6 మిగులుతారు అంతే, మీతో ఎవడు ఉండరు అలా చేస్తారు. ఆ రకంగా కార్యాచరణ సమయం వాళ్ళు మమ్మల్ని గెలితే మేము గిచ్చుతాం. ఇక వాళ్ళు మమ్మల్ని గెలిగితే మా ముఖ్యమంత్రి గారు సామాన్యుడు ఏం కాదు, నీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కుక్క కాటుకు చెప్పదెబ్బ అంటారా? 100%. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ ఇట్లా గెలికి చూసిండు అనుకో, ఆయన దానికి ఇచ్చి చూస్తాడు. కాబట్టి ఒక బ్రహ్మలో ఉన్నారు అంతా 6 నెలల ముఖ్యమంత్రి. ఇక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండదండి. నేను రాజకీయాల కొరకు చెప్పట్లేదు, మీరు ఇంటర్వ్యూ అడుగుతారని చెప్తలేదు, నేను బయట కూడా మాట చెప్తున్నా, ఇదే మాట చెప్తున్నా. రేపు పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. ఎట్లా చెప్తారన్నా? మీరేమో పొద్దున్న లేస్తే వేరే పార్టీ కార్యకర్తల్ని జాయిన్ చేయించుకోవద్దని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మళ్ళీ మీరు పార్టీ ఉండదు, ఖాళీ అవుతుంది అంటున్నారు. ఎట్లా సాధ్యం? ప్రజలు కేసీఆర్ పట్ల ఇప్పుడంతా మొగ్గు చూపెట్టిన అవకాశం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అంతా చిన్న భిన్నం అయిపోతుంది. చాలా మంది ప్రాంతీయ పార్టీలు చూసినాం మనం. ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉంటుంది, పవర్లో ఉన్నంతసేపు ఒక తీరు ఉంటుంది, పవర్ పోయిన తర్వాత ఒక తీరు అయిపోతుంది. అందుకే రేపు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవుతుంది. ఆ ఓటమితోటి ఆ పార్టీ చిన్న భిన్నం అయిపోతుంది. సరే, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పక్కన పెడితే కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి 10 ఏళ్లుగా పరిపాలించిన బీజేపీని కాదని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ఓటేయాలి ప్రజలంటే, ఎందుకంటే ఏం చెప్తారన్నా? భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఒక మతం అనేటువంటి ఆలోచనతోటి అధికారం చేయించుకోవాలనే ఆలోచన తప్ప ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పాలన మేము అనేకమైన స్కీములు తీసుకొచ్చాం. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ ఇది చేసిండు, ఈ ప్రజలకి జరిగింది మేలు అనే ఆలోచన లేదు. ఆయుష్మాన్ భారత్ ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ బాగుందని అందుబాటులోకి తీసుకోలే. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ బాగుందని కేసీఆర్ దాన్ని యాక్సెప్ట్ చేయలే. వాళ్ళు తీసుకుంటే ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ పథకం 10 ఏళ్ల కింద పెట్టాం. కాబట్టి ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి భారతదేశ ప్రజలు మళ్ళీ విశ్వస్తారని ఏమన్నా కాలం వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటంటే కేవలం మతాన్ని రెచ్చగొట్టి మతం పార్టీపైన ఎన్నికలు జరగాలి, అందులో భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని ఒక ఆలోచన తప్ప గతంలో ఎప్పుడు లేవు. కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గుతాయంటే ఇండియా కన్నప్పుడు ఇప్పుడు ఒక రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి ఉన్న కాడ పోటీ చేయవద్దు, ఒకరు పోటీ చేసిన దగ్గర ఒకరు పోటీ చేయవద్దని నా నిర్ణయానికి వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ ఫైటర్ అవుతాం. ఇప్పుడు మేము ఫస్ట్ పోటీ చేసేటప్పుడు అందరు పోటీ చేసి గెలిచేదంతా అందరం కలుద్దామంటే అది కొంచెం కొంత ఇబ్బంది కూడుకున్నామని. కానీ ఎన్నికలప్పుడే అందరం కలిసి ఎన్నికలు చేద్దాం, బాలనాయక్ ఒకటి నిలబడ్డాడు, మిగతా పార్టీలు అందరం కలిసి బాలనాయక్ సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు అది స్ట్రాంగ్ ఫైట్ అవుతుంది. అట్లా ఇక్కడ మేము తెలుస్తున్నాం, 12 నుంచి 14 పార్లమెంట్ సీట్ గ్యారంటీ గెలుస్తామని మాకు ఆలోచన ఉంది. డిఫరెంట్ గెలుస్తాం. మా జిల్లాలో అయితే 2 పార్లమెంట్ క్లీన్ షిప్, మరి ఇవ్వడానికి నిలబడడానికి ఏమని చేస్తాం. కాన్ఫిడెన్స్ చెప్తున్నారు 100%. మేము మొన్న కూడా 2 సీట్లు గెలిచినాం కదా. మేము ప్రతిపక్షాలు వాటికి సంబంధించిన ఆర్థిక వనరులు బాగా సెట్ చేసుకుంటున్నారు. ఆర్థిక వనరులతో గెలవాలన్న రాజకీయాలు మీరు కూడా చూసినాం, చాలా ఎన్నికలు చూసినాం. అట్లా గెలవాలంటే కేసీఆర్ గెలవాలి. ఇప్పుడు ఆర్థిక వనరులు ఒకటే మనిషిని గెలిపిస్తే అంటే కేసీఆర్ గెలవాలి. మేమేం వనరులు చేయగలిగినాం? మేము కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరుల పరిస్థితి ఇప్పుడు మనం చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ ఉన్న ఆర్థిక వనరుల కింద ఎవడు తట్టుకోలేని పరిస్థితి. అయినా కూడా ప్రజల మైండ్ మారిన తర్వాతనే ఇవాళ అధికారంలోకి వచ్చినాం. కాబట్టి ఆర్థిక వనరులతో ఎన్నికలు జరగాలి. ఆర్థిక వనరులు అవసరం, కానీ కేవలం ఆర్థిక వనరులు గెలిపేవు. నా జీవితంలో నా అనుభవం కూడా ఆర్థిక వనరులు అవసరం, ఎన్నికలకు అవసరం, కానీ ఆర్థిక వనరులు ఒక్కరితో గెలవడు. మనిషి ప్రజల్లో నీ పట్ల విశ్వాసం ఉండాలి. ఆర్థిక వనరులు గట్టెక్కిస్తాడు. రైట్ అన్న, ఇంతసేపు మీతో ఇంటర్వ్యూ కూర్చున్న తర్వాత నాకు వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడగాలనిపించింది. జనరల్గా ఇది ఇంటర్వ్యూలో లేని టాపిక్ ఇది.
మీలాంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుల్ని నేను కలవడం చాలా తక్కువ కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. రాజకీయాల్లో రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఉండకూడని లక్షణాలు ఏందన్న మీ మాటల్లో ఏం చెప్తారు మీరు? ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ ఒక్కొక్క తిరిగి ఉంటుంటుంది. ఓకే. కానీ రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజలకు ఒబిడియంట్గా ఉండాలి. మనకి ఏ విశ్వాసం నమ్మకంతో అయితే ప్రజలు మనల్ని విశ్వసిస్తున్నారో నిరంతరం వాళ్ళు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకుడు. ఈ అవకాశం వచ్చింది మనం గట్టెక్కేసినాం, ఎటు పోతే గంగల పోతే చాలు మనం భోగాలు అనుభవించకుండా తిరగవచ్చు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎమ్మెల్యే అనే వ్యక్తికి అన్ని రకాల రాజభోగాలు దొరుకుతాయి. కానీ ప్రజలు మన మీద ఏ విశ్వాసంతో అట్లా అనుకున్న వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు. ప్రజలు ఏదైతే విశ్వాసంతో మనల్ని గెలిపించినారో ఆ విశ్వాసం నిలబెట్టుకోవడానికి మనవంతు కృషి ప్రయత్నం ఎప్పుడు ప్రజలకు చేస్తూ ఉంటే ఒకసారి గెలుపు ఓటములు జరగవచ్చు, కానీ ప్రజలు ఎప్పుడు కూడా నాయకుడిని విశ్వసిస్తూ నమ్మకంతో ఉంటారు. రైట్ అన్న. రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారన్న? నేను చెప్తే ఇంతకుముందే నాకు అంతిమంగా ఇది కావాలని, నేను రాజకీయాలు వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఇది కావాలని మనం కొట్లాడి పొట్టిని తీసుకోవచ్చు. పని చేసుకుంటూ పోయినాం, పార్టీ అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చినారు, ఇక్కడ దాకా వచ్చినాం. నా లక్ష్యం వల్ల నా నియోజకవర్గ ప్రజలకు 2 ఇవి. మాకు మిగతా చిన్న రోడ్లు, నీళ్లు, మంచి అన్నీ చేయగలుగుతాను నేను, అవి చిన్న చిన్న సమస్య. కానీ మా ప్రాంతానికి శాశ్వత పరిష్కారం ఉన్నాయి 2 ఎస్ఎల్బిసి టన్నులు, డిండి ఎత్తిపోతులు. ఈ 2 పూర్తి చేయగలిగితే నా జీవితంలో ఇక నాకు 10 వచ్చినా రాకపోయినా నేను నిశ్చింతగా రాజకీయాల్లో నేను చేసిన నా పట్టుదల, నా కృషికి, ప్రజలు నాకు చూపిన విశ్వాసానికి నేను వాళ్ళకు న్యాయం చేసిన ధన్యమైపోతుంది. దాని గురించి తర్వాత ఏదో వచ్చినా రాకపోయినా దాని గురించి పెద్దగా ఇక ఆరాటపడవలసిన పని లేదు. అన్ని చూసిన నేను జిల్లా పరిషత్ చూసినా, కింది స్థాయి లోకల్ బాడీ చూసినా, జెడ్పీటీ చూసినా, మార్కెట్ చైర్మన్ చేసిన, జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన. ఇక ఉన్నదేముంది మనం అన్ని చూసినాం. ఇక దేవుడు, ప్రజలు విశ్వాసం ఉన్న రోజులు ఉంటాం రాజకీయాలు. కానీ ఈ 2 చేయగలగాలనేది నా పట్టుదల. ఈ 2 చేస్తే మా ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు చాలా వెనుకబడుతుంటూ ఉన్నాం. ఈ సాగునీరు లేకనే మమ్మల్ని ఎవరు పట్టించుకుని నాదులు లేడు ఇప్పటి వరకు. ఏ ప్రభుత్వాలు మారినా మాకు తగినంత న్యాయం జరగలేదని మా ప్రజల యొక్క. మీ హయాంలో దేవరకొండ రూపురేఖలు మారబోతున్నాయి అంటారు రాబోయే రోజుల్లో? మారాలనే కోరుకుంటున్నా. డెఫినెట్గా మారడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా. ఓకే. 100 వెళ్తారా అభివృద్ధి కోసం? ఎంత దూరం అన్న వెళ్తారా అభివృద్ధి కోసం? 100%. అందులో దేనికి నేను ఎవరితో భయపడే తత్వం కూడా ఏం లేదు నాకు. ఉండేదానికి గౌరవంగా, మర్యాదగా, ఒబిడియంట్గా ఎంతవరకు ఉంటే అంత ఉంటా. కానీ నాకు అన్యాయం జరిగేటప్పుడు కానీ, నా నియోజకవర్గానికి ఏదైనా కావాల్సిన సందర్భంలో ఎవరితోటైనా కొట్లాడి సాధిస్తా, టక్కర్ తీసుకుంటా, దానికి ఏం బాధలేదు. నాకు మా ముఖ్యమంత్రి గారు బాగా నా పట్ల, ఆ నియోజకవర్గం బాగా ట్రైబల్, బాగా పనిచేస్తాడు, ఆ నియోజకవర్గానికి ఏదో చేయాలి బాలను పెట్టుకుని ఒక ఆలోచన ఉంది ఆయనకి. తప్పకుండా వారి ఆలోచన విధానం ప్రకారం ఇవి చేయగలుగుతా అనే విశ్వాసం నాకుంది. తప్పకుండా తీసుకుంటాను. సరే, మిమ్మల్ని ఎమ్మెల్యేగా కాకుండా రాబోయే రోజుల్లో దేవరకొండ బాద్షాగా మిమ్మల్ని మీ స్థానిక ప్రజలు చూడబోతున్నారు అంటారు అలా చెప్తే కదా. ఓకే. మీ అందరి యొక్క ప్రజల యొక్క ఆశలు, మా నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు, దేవుని దయ, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, పార్టీ అధిష్టానం నిర్ణయం. వస్తే హ్యాపీ, రాలేదని అన్హ్యాపీగా అయిపోయినట్టు అలవాటు కూడా ఏం లేదు. వస్తే పార్టీకి మేలు జరుగుతుందని. ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్ పరంగా మాకు జరుగుతున్న మానసిక వేదన ఉన్నది అందరికీ. లంబాడీస్కు అన్యాయం జరుగుతుందనే వేదన నాకు కాదు, నాకు మంత్రి పదవి వస్తే పోతుంది, నేను ఎమ్మెల్యే అయినా చాలా ఉంటుంది. కానీ జాతికి మొత్తం ఎవరికి న్యాయం జరగలేదు. మాకు ఇంతవరకు మేము లేని క్యాబినెట్ లేదు ఇప్పుడు. అంటే రమారావు గారు నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం కూడా సత్యవతి గారు, లాస్ట్ టైం సత్యవతి ఉంది, అంతకుముందు కూడా చంద్రబాబు ఉన్నాడు, అంతకుముందు రవీంద్ర నాయక్ ఉన్నాడు, అంతకుముందు ఏ రెడ్డి నాయక్ ఉన్నాడు. ఏ క్యాబినెట్ లో కూడా లంబాడ సామాజిక వర్గం లేకుండా ఇంతవరకు క్యాబినెట్ లేదు నాకు తెలిసింది, నాకు అనుభవం ఉన్నంతవరకు. రాబోయే రోజుల్లో కూడా ఉండబోదు అని మేము ఉండబోదనే విశ్వాసమే ఖచ్చితంగా ఉంది మా అందరికీ. సరే, ఆ రోజు సమయస్ఫూర్తంగా ఆ రోజున్న పరిస్థితికి కొంత చేయకపోవచ్చు, పరిస్థితులు అప్పుడు నిర్ణయం ఏం జరిగిందో తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రికి, పార్టీ అధిష్టానానికి తప్పకుండా ఆలోచన ఉంటుందని భావిస్తున్నాం, ఉంటది కూడా. ఎందుకంటే లంబాడీస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి 100కి 80 నుంచి 90% ఓట్లు వేసారు, మన ఏకపక్షంగా వేసారు. అవును, ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు మన సిటీ లాంటి ఏరియాలో లేకపోయేసరికి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇటువంటి ఏరియాలలో ప్రధానంగా ఈ అన్ని ఏరియాలు కూడా గిరిజన సామాజిక వర్గం ఎక్కువ ఉన్న సందర్భాలు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఓడిపోవడానికి కూడా అక్కడ పాలకుర్తిలో వాళ్ళే కారణం. డోర్నకల్, మహబాదు, ఖమ్మం అదంతా కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీలే, ఎస్టీ ప్రభావితం ఎక్కువ ఉంటుంది. లంబాడీల ప్రభావం ఎంత ఉంది సార్ ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపులో? అంటే నాకు తెలిసి ఇవాళ మొన్న ఎవరు మీ యూట్యూబ్ ఛానల్ నేను చూసిన మా దొరకకుండా అతను పిల్లవాడు ఎవరు మరి అశోక్ సమ్ ఎవరో నేను చూసిన మొత్తం రోజు టైం దొరికితే చూసుకున్నాను. ఏ కాన్స్టిట్యూన్సీలో లంబాడీస్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ కాన్స్టిట్యూన్సీ మేము చేసింది గెలిచారు, ఏ కాన్స్టిట్యూన్సీ మేము లేవు కాబట్టి ఓడిపోయినారు, క్యాల్కులేటెడ్గా చెప్పినాడు.
వాస్తవం నిజంగా 100% పండాల. ఇవాళ మేమున్న ప్రతి దగ్గర 30 నుంచి 40 నియోజకవర్గాలు మేము ప్రవర్తించగలుగుతాం. 30 నుంచి 40 నియోజకవర్గాల్లో లంబాడీసు 20 నుంచి 30 వేల ఓట్లు ఉన్నాయి. ఇది వాస్తవం. కొన్ని దగ్గర 50,000 ఉన్నాయి, కొంత 40,000 కానీ 20 నుంచి 30,000 దగ్గర కూడా ఏడలేవు. ఉన్న కాడ వన్ సైడ్ వేసారు కాంగ్రెస్. 2014 2018 కేసీఆర్కి రావడానికి లంబాడీసే కారణం. అప్పుడు మేము నిలబడడం వన్ సైడ్ వేసేసాం. నేను చూసినా కదా ఎన్నికలు నిలబడడానికి మారడానికి ప్రధానంగా లంబాడీ ఓట్లే ప్రధాన కారణం ప్రభుత్వం మారడానికి. అందుకని ఇవాళ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి లంబాడీసుల యొక్క శ్రమ చాలా ఉంది. లంబాడీస్ అందరూ కూడా ఏకపక్షంగా లంబాడీస్కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైనటువంటి ఆప్యాయత, అభిమానం. ఆ పార్టీ అంటే మా గుండెలో మాది, కాంగ్రెస్ అంటే మాది అనేది ఒక ఓన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇందిరాగాంధీ అంటే మాకు అంత ఇష్టమైనటువంటి నాయకురాలు. ఇదంతా నాయకుల మధ్యన ఎవరు వచ్చి ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్కు అమ్మ, ఇందిరాగాంధీ అంటే లంబాడీస్కి అమ్మ. ఆ అమ్మ పేరుని ఇప్పుడు కూడా ఎక్కడ మర్చిపోలేదు. కాబట్టి 2 సార్లు తప్పు జరిగినా మళ్ళా తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది లంబాడీసు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ లంబాడీని విస్మరించదు ఎట్టి పరిస్థితులు అనేది మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఓకే, రైట్ అన్న. ఇంత విలువైన సమయాల్లో మీరు మాతోటి సమయాన్ని పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వ్యక్తిగతంగా మేము కూడా అనుకుంటున్నాం, మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు మీరు కూడా రాబోయే రోజుల్లో క్యాబినెట్గా ఉండబోతారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం అన్న. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఎమ్మెల్యే గారు, రాష్ట్రంలో కానీ దేశంలో కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను ఇప్పుడు నేను మీకు. వాళ్ళకి సంబంధించిన మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. ముందుగా రేవంత్ రెడ్డి గారు, విజన్ ఉన్న నాయకుడు. బట్టి విక్రమార్క గారు, బాగా తెలివైన నాయకుడు. శ్రీధర్ బాబు గారు, సమయస్ఫూర్తి గల నాయకుడు. సీతక్క గారు, సీతక్క అందరికి అక్క. మీకు కూడా? నాకు కూడా అక్కనే కదా. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఒక దిక్సూచి రాబోయే రోజులు. సోనియా గాంధీ గారు త్యాగమూర్తి. మన్మోహన్ సింగ్ అపార మేధావి. మల్లికార్జున్ ఖర్గే గారు, అంటే పట్టుదల ఉన్న నాయకుడు ఆ స్టేజ్కి రావడం అంటే. కేసీఆర్ గారు కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు, కానీ ఆ విజయాన్ని సరైన మార్గంలో నడపలేకపోయినాడు. కేటీఆర్ మేధావి, కానీ ఆ మేధాశక్తిని అంతా అక్రమ మార్గంలో చూపెట్టినాడు. ఈ కవిత గారి మనం అందరం చూసినాం. ఇక రాణి లిక్కర్ రాణి. హరీష్ రావు గారు బాగా ఓపిక గల ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు పని చేస్తాడు, కానీ స్పీడ్ కాదు. బండి సంజయ్ కూడా రఫ్. ధర్మపురి అరవింద్ మంచి మాటకారి వాళ్ళ నాయనలాగా. రఘునందన్ రావు గారు మంచి మేధావి. నరేంద్ర మోడీ ఏమంటుందని మూగజీవి లాగా ఉంటాడు. అమిత్ షా అంతా కూర్చొని నడుపుతుంటాడు. రాజ్నాథ్ సింగ్ ఏముంటుంది పరిపాలన. రైట్ అన్న. చివరగా బాలనాయక్ గారు అంటే ఏం చెప్తారు మీరు? బాలనాయక్ గారు ఉన్నది మాట్లాడుకుంటాం అంతే. నిజమా ఇది? నిజమే. ఓకే, దాచుకునేది ఏముండదు. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.